మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఏదైతే జియో 3 వల్ల మహిళలకి ఉద్యోగాల పట్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు ధర్నా చౌక్ దగ్గర టీఆర్ఎస్ పార్టీ మహిళలంతా ధర్నా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ మనతో ఉన్నారు. అక్క చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంటిది ఈ ధర్నా చేయడానికి? ముఖ్య ఉద్దేశం జియో 3 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం. మహిళలందరూ యాక్చువల్గా సంతోషంగా మనము మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవాలి. బట్ ఎంత దురదృష్టకరం అని అంటే 33% రిజర్వేషన్ని రద్దు చేసి మూడు కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ జియో 3 రద్దు చేస్తేనే 33% రిజర్వేషన్ అమలు అయితేనే చదువులో కానివ్వండి, ఉద్యోగాలలో కానీ, రేపు వచ్చే రాజకీయాలలో కానీ మహిళలకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. రాత్రి అయినా కూడా మహిళలందరూ కూడా ఇక్కడ ఉపవాసం ఉండి మహిళా దినోత్సవం రోజు చేసుకుంటున్నారంటే అంత కర్మ పట్టింది తెలంగాణ రాష్ట్రానికి ఈ 90 రోజుల్లో. ఇంకొచ్చే రోజుల్లో ఇంకెన్ని కార్యక్రమాలు చూడాల్సి వస్తుందో తెలియదు. మహిళా దినోత్సవం సందర్భంగా యాజ్ ఎ ఉమెన్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? లేడీస్కి ఎట్ ఇన్స్పిరేషన్ కావాలని ముందుగా మీ టీవీ ఛానల్ ద్వారా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే శివరాత్రి సందర్భంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మనం చూస్తున్నాం, ఒకప్పుడు మన మహిళలు అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. కానీ గత ఎన్నో సంవత్సరాల నుంచి మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. స్పేస్ లాంటి కార్యక్రమం అంటే అక్కడ కూడా వెళ్తున్నారు. సో అంత టాలెంట్ ఉంది మహిళలకి. సో వాళ్ళ టాలెంట్ని అనగదొక్కకుండా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు ఏదైనా రంగంలో ఉన్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రావాలి. ఎందుకంటే మనమే ఎంకరేజ్ చేసుకొని ముందుకు రావాలి. మనని ఎవరో వచ్చి ఎంకరేజ్ చేస్తారు, మనము వేరే వాళ్ళ గురించి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా మన ధైర్యాన్ని, మన హక్కులని పోరాడుతూ ముందుకెళ్ళాలా. ధైర్యంగా అన్ని రంగాలలో ముందు రావాలని నేను వాళ్ళకి ఎటువంటి సహకారమైనా యాజ్ ఎ ఉమెన్గా, యాజ్ ఎ కార్పొరేటర్గా, ఒక మహిళగా నేను అందిస్తానని తెలియజేస్తున్నాను. సో ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో? అటు బీఎస్పీ అలయన్స్ అయింది బీఆర్ఎస్తో. గతంలో దళితులకు కానీ అటు విద్యార్థులకు కానీ చాలా అండగా ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అతనిపైన నెగిటివ్ వచ్చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్తో అలయన్స్ అయ్యి ఇంకా నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఎస్పీతో అలయన్స్ అయినందుకు చాలా మైనస్ అయిందని కూడా టాక్ వస్తుంది. అది టాక్ మాత్రమే. మీరే చెప్తారు టాక్ వస్తుందని, అంటే రియాలిటీ అది కాదు. వాస్తవానికి వారు కూడా ప్రజల హక్కుల గురించి పోరాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కూడా ప్రజల హక్కుల గురించి, అభివృద్ధి గురించి పోరాడుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అలయన్స్ అయ్యి సపోర్ట్ చేస్తూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వారి మద్దతుతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలకు మంచి చేసే విధంగానే కృషి చేస్తుంది తప్ప దాంట్లో మైనస్ అయ్యేది ఏమి ఉండదు. ఏ పార్టీ అయినా కూడా ఎవరో ఒక మంచి ఎజెండాతో ముందుకు వస్తారు ప్రజల సంక్షేమం గురించి. సో అదే సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మేము కూడా సంతోషిస్తున్నాం. వచ్చే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ 90 డేస్ పరిపాలన కాంగ్రెస్ చూసారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఏ ప్రజలైనా కూడా, ఎవరైనా కూడా వచ్చే ప్రభుత్వం ఇంకా గత ప్రభుత్వం కంటే ఇంకా మంచి చేయాలని వాళ్ళు అనుకుంటారు. కానీ 90 డేస్లో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఇంకా ఎండాకాలం పూర్తి స్థాయిగా స్టార్ట్ కూడా కాలేదు. అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ హైదరాబాద్ ప్రజలు నీళ్ళకి కొరత వచ్చింది. అప్పుడే ట్యాంకర్లు ఇంటి ముందుకు వస్తున్నాయి. సో రేపు పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. అండ్ నిన్న అఫీషియల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ కోత ఉంటుందని ఆయన అఫీషియల్గా చెప్పారు. అంటే లాస్ట్ టైంలో వర్షాలు లేకపోవడం వల్ల అంటారు. ఒకసారి చూసుకోవాలా వర్షాలు ఉన్నాయా లేదా, ఎంత శాతం వర్షం పడ్డది, దానికి ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. సో అది వర్షం పడినందుకు కాలేదా? ఎందుకంటే స్వయంగా మినిస్టర్ సీతక్క గారే వాళ్ళ నియోజకవర్గంలో వరదల కారణంగా ఎంతో నష్టపోయినా అని చెప్పినారు. మరి వర్షం పడితే నష్టపోలేదా వాళ్ళు? అంటే ఇవన్నీ కరెక్ట్ కాదు. చేయాల్సిన పనిని కరెక్ట్గా చేయండి. ప్రజలని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదైతే హామీలు కానివ్వండి, ఏవైతే చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిందో అవి ఫుల్ఫిల్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం.
ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉండి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు రావాలో ఆలోచన పక్కన పెట్టి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, మొత్తం పడిపోయే సిచ్యువేషన్లో ఉందని చెప్పేసి మీ పార్టీ నాయకులే అంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? నాకైతే ఎవరు అన్నది అని అయితే తెలియదు. అంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళు సొంతంగా ఎదగడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీని అడ్డగోలుగా మాట్లాడి ఇంకో పార్టీకి పోతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్నం పెట్టిన పార్టీని ఇట్లా అన్యాయంగా మాట్లాడి పోవడం కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే అక్కడున్న ఇక్కడున్న నీకు అవకాశం ఉన్నప్పుడు చేయొచ్చు. కానీ కేవలం నేను ప్రజల లబ్ధి కోసం పోతున్నాను అని అంటున్నారు. కానీ అది కాదు. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుడు అధికారంలో లేకుండే, కానీ వాళ్ళు నిలగొట్టుకున్నారు. అదే పరిస్థితి. సో ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలు ఎవరు మర్చిపోలేదు. కేవలం వాళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు ప్రజలు నమ్మి ఈరోజు వాళ్ళకి గెలిపి అవకాశం ఇచ్చారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు తెలుసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలుస్తుంది కేసీఆర్ గారు ఆ విలువ ఏందో. ఖచ్చితంగా పార్లమెంట్లో వాళ్ళు బుద్ధి చెప్తారని మేము అనుకుంటున్నాం. మేము 10 అనుకుంటున్నాం. నేను మొత్తమే అనుకుంటా. ఇంకా అంటే అట్లా నేను చెప్పలేను కదా. పోటీ కాదంటుంది బీఆర్ఎస్. బీజేపీ కాంగ్రెస్కి మధ్యన పోటీ, బీఆర్ఎస్ మాకు పోటీ కాదు అంటే వాళ్ళు భయంతో అంటున్నట్టున్నారు పోటీ కాదని చెప్పేసి. ఎందుకంటే మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక వేదిక ద్వారా బీజేపీ మేము అంటే నరేంద్ర మోదీ గారిని మా బడాబాయి అని చెప్పేసి ఆయన సంబోధించిండ్రు. అంటే వాళ్ళకి ఇంటర్నల్గా ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళకే నడుస్తుందని అనుకుంటున్నారు. గట్టి పోటీ బీఆర్ఎస్ కూడా ఇస్తుంది. ఆ క్యాండిడేట్స్ కూడా మేము ఖచ్చితంగా ఇస్తాం. ప్రజల పక్షాల కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా 10 సీట్లు బీఆర్ఎస్ పార్టీకే వస్తాయనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఒక